హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ రాఘవ ది ప్రిన్స్ ఛానల్. మీకు తెలుసు, నా కొడుకు సాయి రాఘవేంద్ర ప్రతిరోజు చెట్లకి నీళ్లు పోస్తూ దాని యొక్క ఆలనా పాలన అనేది చూస్తున్నాడు. చిన్నతనం నుంచి మనం పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే ఏంటంటే రేపు ఫ్యూచర్లో మనం నేర్చుకున్న విజ్ఞానం నెక్స్ట్ తరానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ చిక్కుడు చెట్టుకి తీగ అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు పైకి బాగించడం కోసం అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళ బామ్మ కుట్టే మిషన్ దగ్గర నుంచి ఆ దారము కత్తెర తీసుకొని వస్తున్నాడు. చెప్పాను వాడికి, అడిగితే చూపిస్తున్నాడు కత్తెరను దారం. చెప్పాను, ఆ పాతిన పూల్కి ముందు ఈ దారాన్ని ముడే నాన్న అని. వాడు ఆ ముడేసే పనిలో ఉన్నాడు. పెద్దగా అలవాటు లేని పనులు కదా, అయినా సరే మనం ఇప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. అదే వేస్తున్నాడు, ముడేస్తున్నాడు. 3 ముళ్ళు వేసాడు దానికి. కట్ చేయమని చెప్పాను, దారాన్ని కట్ చేశాడు. ఆ మొక్క పాకటానికి వీలుగా పెట్టరా అంటే వాడు ఏం చేశాడో చూద్దాము. నేను ఒకసారి టెస్ట్ చేశాను, వాడు పైన మూడేలా వేశాడు ఏమిటి అని చెప్పేసి. అలానే ఆ దారాన్ని పట్టుకొని కిందకు వచ్చాను. వాడు ఏం వేశాడో చూశాను. చూస్తే అక్కడ వాడు ఏం చేశాడంటే ఆ దారాన్ని ఆ తీగకి ముడివేసేసాడు. అలా మూడేస్తే ఏంటంటే మనం పోసిన వాటరు తీగ ఆ పార్ట్ వరకే వెళ్తుంది, ఆ పైకి చేరనియదు. ఆ ముడున్నంత వరకే వెళ్తుంది. మొక్క ఎదగటం కష్టం అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే తాడుని అలా వదిలేసేసి ఆ తీగ పాకటానికి వీలుగా ఆ తాడుకి ఆ తీగని చెట్టు తీగని అలాగా జస్ట్ మనం పాకిచ్చి వదిలేసేయాలి. వదిలేస్తే దాన్నంతట అదే పాకేస్తా ఉంటుంది పైకి. ఇంట్లోనే వ్యవసాయం చేసుకోవటం అనేది మనకి మంచిదండి. బయట ఇప్పటికే రైతు పండించేటువంటి కెమికల్స్ వ్యవసాయం ద్వారా చాలా వరకు మొక్క డిఎన్ఏ అనేది మారిపోయింది. కెమికల్స్‌తో తయారైన డిఎన్ఏ అయిపోయింది అది. అలాంటివి ఫుడ్ తింటూ ఉన్నాం కాబట్టి దాదాపుగా చాలా మందికి క్యాన్సర్ ఇట్లాంటివి అటాక్ అవుతా ఉన్నాయి. సో, మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో పండించుకోవడానికే చూద్దాం. వాడికి చెప్తున్నాను, నా కొడుక్కి అదిగో కలుపు మొక్కలనేవి ఇట్లా ఉంటాయి నాన్న. మెయిన్ మొక్క ఎదుగుదలకి అడ్డంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం తీసేసేయాలి జాగ్రత్తగా అని చెప్పి వాడికి మిగిలిన మొక్కలు నువ్వు పీకు అని చెప్పాను. అవతల వైపు ఉన్నటువంటి చెట్టుకి మిగిలిన మొక్కలు పీకమన్నాను. వాడు ఆ కలుపు మొక్కలు తీస్తున్నాడు. పిల్లలకి ఈ వయసు నుంచి నేర్పించాలండి. అప్పుడే బాధ్యత అనేది తెలుస్తుంది, కష్టం అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.